Watch full episodes on Jio Hotstar. అరే శివా నేనే చిల్ చిల్ రేవా నువ్వు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? స్కూల్ హోంవర్క్ నాకేమీ అర్థం కావడం లేదు, అందుకే ఇక్కడికి వచ్చాను. అలాగా? అది సరే కానీ నువ్వేం చేస్తున్నావు శివా? చాలా సేపటి నుంచి వెనకాల నుంచున్నాను కానీ నన్ను పట్టించుకోవడం లేదు. నేను నా సైకిల్ కి కొన్ని చేంజెస్ చేస్తున్నాను. రా టెర్రస్కి వెళ్ళి చూపిస్తాను. వావ్ శివా యు ఆర్ జీనియస్. నువ్వు సైకిల్ ని చిన్న స్పేస్ షిప్ లా మార్చేసావు. సరేరా ఆది యూడి దగ్గర చూపిద్దాము. ఆది యూడి ఇంట్లోనే ఉన్నాడు. ఓహో నా సిటీలో యూఎఫ్ఓనా? ఇది ఎలా సాధ్యం? చూస్తాను అసలు ఇది ఎక్కడికి వెళ్తోందని తప్పకుండా చూస్తాను. శివ ఏమైపోయాడు? ఫోన్ చేసి టెర్రస్ కి రండి మీట్ అవుదామని చెప్పాడు, కనపడడం లేదు. చూసావా, నేను నీతో ముందే చెప్పాను కదా ఏలియన్స్ ఉన్నారని. ఏలియన్స్ ఉన్నారు. ఇప్పుడు యూఎఫ్ఓ నుండి లైట్ బీమ్ కిందకు వచ్చి మనల్ని పైకి లాగేస్తుంది. మమ్మీ మమ్మల్ని కాపాడు, మేము పైకి రాము. ఆది యూడి త్వరగా ఈ నిచ్చెనెక్కి పైకి రండి. వాళ్ళకి మన పేర్లు కూడా తెలుస్తున్నాయండి. మమ్మీ వాళ్ళు మనల్ని తీసుకువెళ్దామని వచ్చారు. శివాకి ఫోన్ చేయి త్వరగా. దేవుడా ఏలియన్స్ ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. మమ్మీ కాపాడు. మమ్మీ శివ శివ ఏలియన్స్ ఉన్నారు, వాళ్ళని మేము చూసాం. త్వరగా వచ్చి మమ్మల్ని కాపాడు శివ, ప్లీజ్ శివ. అరే నేను రేవాని, ఇది యూఎఫ్ఓ కాదు శివ సైకిల్ ఇది. రండి త్వరగా పైకి వెళ్దాం. ఏంటి? శివ మేము ఎంతగా భయపడ్డామో తెలుసా? శివ అంత మాత్రాన ఏలియన్స్ లేవని మీరు నాతో అనకండి. శివ అలా చూడు, మన స్కూల్ బ్యాక్ సైడ్ ల్యాబ్ లో లైట్ వెలుగుతోంది. అక్కడ నేను ఒకరి షాడోని కూడా చూశాను శివ. ఈ సమయంలో ల్యాబ్ లో ఎవరుంటారబ్బా? అవును, అక్కడ లైట్ వెలుగుతోంది. ఈ టైంలో ఎందుకు అక్కడ లైట్ వెలుగుతోంది? నాకెందుకో అనుమానంగా ఉంది. రండి మనం వెళ్ళి చూద్దాం. ఓ నో, బ్యాటరీ లో అయిపోయిందే. దీనికి ఇంకా పవర్స్ బ్యాటరీలు అవసరం అవుతాయి. యూఎఫ్ఓ షేప్లో దీన్ని ఎగరేయడానికి మనకి చాలా పవర్ అవసరం అవుతుంది. రండి నేను దాన్ని ల్యాండ్ చేస్తాను. భయపడకుండా మన స్కూల్లోకి వెళ్దాం. నేను ఈలోగా స్కూల్ నైట్ వాచ్మెన్ దగ్గర అడుగుతాను. హలో రామ్దీన్ అన్నయ్య, చెప్పమ్మా. స్కూల్ సైన్స్ ల్యాబ్ లో ఈ సమయంలో ఎందుకని లైట్ వెలుగుతోంది చెప్పండి. ల్యాబ్ లో లైట్స్ వాటంతటవే ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నాయమ్మా. ఓకే రామ్దీన్ అన్నయ్య, నైట్ వాచ్మెన్ లైట్ సరిలేవంటున్నారు. తానుగా లైట్లు ఆన్ అవుతున్నాయి ఆఫ్ అవుతున్నాయి అంటున్నారు. కానీ ఖచ్చితంగా నేను అక్కడ షాడో చూశాను. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. అంకల్ అసలు మీరేం చేస్తున్నారు? ఏయ్ పిల్లలారా, మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు?
మర్యాదగా ఇంటికి వెళ్ళండి. మేము స్కూల్కి వెళ్తున్నాం, ఆ తర్వాత మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. ఎందుకు మీరు మా సైకిల్ని గుద్దడానికి చూశారు చెప్పండి? మంచి పిల్లలు నైట్ టైంలో ఇంట్లో ఉంటారు. మర్యాదగా ఇంటికి వెళ్ళిపోండి, లేకపోతే మీకే సమస్య. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. మీరెందుకు మమ్మల్ని స్కూల్కి వెళ్ళనివ్వకుండా ఆపారో చెప్పండి. ఇప్పుడు చెప్తాను చూడు, ఎంత ధైర్యం ఉంటే ఇతన్ని కొడతావు. ఇదిగోండి, తీసుకోండి. శివ, శివ. లడ్డు సింగ్ గారు, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? చాలా మంచిదండి శివ, నేను నిన్ను చూసేశాను. మన సిటీ లోపలికి యూఎఫ్ఓ ప్రవేశించింది. దాన్ని నేను వెంబడిస్తూ ఇలా అయిపోయాను. ఎక్కడెక్కడ గుద్దుకున్నానో తెలుసా? లడ్డు సింగ్ గారు, అది నా సైకిలే. రండి, నేను మీకు చెప్తాను. అరే పిల్లలు, చెప్తున్నానుగా నేను, ల్యాబ్ లో లైట్ తానుగా ఆన్ అండ్ ఆఫ్ అవుతుందని. చూడండి, ఇప్పుడు ఆఫ్ అయింది. ఇక్కడ ఎవరో ఉన్నారని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. లేదన్నయ్య, ఖచ్చితంగా ఇక్కడ ఎవరో ఉన్నారు. నేను వాళ్ళ షాడోని చూశాను. శివ, ఎక్కడున్నావు? భోజనం రెడీగా ఉంది. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ఇదిగో వచ్చేస్తాను బామ్మ. ఇక్కడ ఎవరు లేరు కదా, తప్పించుకొని వెళ్ళిపోయినట్టున్నారు. శివ, నువ్వు దిగులు పడకు. నేను రేపు ఉదయం ఇక్కడికి వచ్చి పూర్తిగా సర్చ్ చేస్తానులే. బాస్, మేము వచ్చేసాం. మీరు ఎక్కడున్నారు? మీరు సరిగ్గా ఒక్క పని కూడా చేయరా? చిన్న పిల్లల్ని కూడా మీరు ఆపలేకపోయారు. మేము ఆపటానికి ప్రయత్నించాం బాస్, కానీ వాళ్ళల్లో ఒక పిల్లాడు చిన్నపిల్లడిలా ఉన్నాడు. కానీ వాడు కొట్టే ప్రతి దెబ్బ పెద్దవాళ్ళు కొట్టేదానికన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంది బాస్. ఎవరికైనా నా మీద సందేహం వచ్చిందంటే నా శ్రమ వృధా అయిపోతుంది. మీకు అర్థం కావట్లేదు. మీరు చరిత్రలో చోటు చేసుకోబోతున్నారు. బాస్, నేను హిస్టరీలో కొంచెం వీక్, జాగ్రఫీలో చోటు దొరికితే బాగుంటుంది. ఓకేనా బాస్? నోరుమై, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నేను చేస్తుంది మామూలు విషయం కాదు. ఆ పని పూర్తి అయితే మీ పేర్లు చరిత్రకెక్కుతాయి. కాస్త ఆలోచించండి. ఈ ఆకారంలో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బ్యాంకు గోడలను అతుక్కుపోవచ్చు. అందరూ వెళ్ళిన తర్వాత మనం లోపలికి వెళ్ళొచ్చు. సులభంగా డబ్బుల్ని దొంగిలించొచ్చు. ఎక్కడి నుంచైనా సీక్రెట్ డాక్యుమెంట్స్ ని సులభంగా తీసుకోవచ్చు. ఏవైనా చేయొచ్చు. మనల్ని పట్టుకోవడం ఎవ్వరి వల్ల కాదు. మన పవర్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. నేనిలాగా మనీ ప్లాంట్ అంతా అవ్వను బాబు. నువ్వేదైనా అన్నావా? లేదు, నేనేం అనలేదు బాస్. నేను హిస్టరీలో ఒక భాగం అవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక నుండి జాగ్రత్తగా పనిచేయండి. ఎవ్వరూ ఇటు పక్క రాకూడదు. మ్యాన్ పవర్ ఎక్కువగా ఉపయోగించండి. అలాగే బాస్.
ఇక్కడ ఎవరు లేరే, అంతా నార్మల్ గానే ఉంది. అరే, ఇక్కడ ఒక మనీ ప్లాంట్ ఉండాలి. అది ఇప్పుడు ఏమైపోయింది? మనీ ప్లాంటా? లేదే, నేను ఇక్కడ చూడలేదే. నేను ఇక్కడికి వచ్చిన వెంటనే దాన్ని చూశాను. దేవా, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావు. బయట ఉన్న చెట్టు షాడో అయి ఉంటుంది. పైన ఎలా మనీ ప్లాంట్ ఉంటుంది చెప్పు? ఏం కావాలి? శివ ఎక్కడ? వాడిని పంపించండి. ఏయ్, మీరందరూ వెళ్ళి శివాని పట్టుకుని తీసుకురండి. నేను మళ్ళీ వాడి చేతిలో దెబ్బలు తినడానికి సిద్ధంగా లేను. నేను శివాని మీకు అప్పచెప్తాను. దానికి ముందు మీకు పరిగెత్తే రాగాన్ని వినిపిస్తాను. ఆ తర్వాత శివాని మీరు తీసుకెళ్ళగలిగితే తీసుకెళ్ళండి. ఇదెలా జరిగింది? ఇప్పుడే చెప్తానుండు. శివ, మనీ ప్లాంట్ ని నేను చూశాను. నాకు బాగా తెలుసు. పైన గోడ మీద అతుకున్నట్టు కనిపించింది. నాకు చూసినట్టుగానే ఉంది, కానీ తర్వాత మాయమైపోయింది. హలో ఫ్రెండ్స్, నాకు ఇప్పుడు ఒక కథ గుర్తుకొచ్చింది. ఊర్లో మేము హైడ్ అండ్ సీక్ ఆడుకునేటప్పుడు నేను నా బాడీ అంతా ట్రీ బ్రాంచెస్ ని అతికించి ఆ ట్రీస్ మధ్యలో నుంచునేదాన్ని. అందరూ నన్ను చెట్టనే అనుకునేవారు. ఎవరు నన్ను కనిపెట్టేవాళ్ళు కాదు. చిన్నప్పటి నుండి నేను జీనియసే. కానీ ఇప్పుడు నేనేం చేశానో చెప్పు. ఆ విధంగానే ఆ మనిషి మనీ ప్లాంట్ లోపల దాక్కునున్నాడు. లేకపోతే తనే ఒక మనీ ప్లాంట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే నేను చూసినప్పుడు అది అక్కడే ఉంది. అవును, ఆ రోజు ఫస్ట్ టైం నేను కూడా చూశాను. విండో సైడ్లో అక్కడ మనీ ప్లాంట్ ఉండాలి, కానీ ఇప్పుడు అది అక్కడ ఉందో లేదో తెలియదు. కానీ బామ్మ నాకు అప్పుడే వీడియో కాల్ చేశారు. భోజనం సిద్ధంగా ఉందన్నారు. అప్పుడు నా వీపు వెనకాల మనీ ప్లాంట్ ఉందా? ఒక నిమిషం, ఆ వీడియో రికార్డింగ్ని చెక్ చేస్తాను. అటు చూసారా, మనీ ప్లాంట్ అక్కడే ఉంది. అరే, దీని కళ్ళు తెరిచున్నాయి. అంటే మనీ ప్లాంట్ లో ఎవరో దాక్కున్నారు. కానీ తన ఒళ్ళు ఎక్కడుందో అర్థం కావట్లేదు. మనీ ప్లాంట్లో కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. చెక్ చేద్దాం. ఈరోజు సండే, స్కూల్ మూసుంటుంది. బహుశా ఇప్పుడు తను అక్కడ ఏదో ఒకటి చేస్తూ ఉండొచ్చేమో. మన రోబోట్ బీతో వెళ్ళి చూద్దాం. పదండి, వెంటనే వెళ్దాం. అటు చూసారా, స్కూల్లో నుంచి కారు వెళ్తోంది. కానీ నైట్ ఎందుకు స్కూల్లో నుంచి కారు వెళ్ళాలి? ఖచ్చితంగా అక్కడ ఏదో జరుగుతోంది. పదండి, ఫాలో చేద్దాం. ఫార్ములా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. మిమ్మల్ని కూడా నేను మనీ ప్లాంట్గా మార్చానంటే నాకని ఒక మనీ ప్లాంట్ గ్రూప్ ఉంటుంది. ఆ తర్వాత మనం ఏవైనా చేయొచ్చు. ఇక మీరు ఎక్కడికి తప్పించుకోలేరు అంకుల్. చిన్న పిల్లడా, నువ్వు ఇక్కడ కూడా వచ్చేసావా? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. పట్టుకోండి.
నువ్వు పెద్ద ఫైటర్ అని నీ మనసులో అనుకుంటున్నావా? మా బాస్ని ఓడించి చూద్దాం. ఇలా చూడు, ఇకపై మనం దెబ్బలు తట్టుకోలేము. మనం సైలెంట్గా సైడ్లో నుంచుందాం. ఏమంటావు? నన్ను అడిగితే అదిగో అక్కడ అక్కడ ఉంది. శివ, నేను తప్పుగా చెప్పాను. అది నా వెనకాలే ఉంది. అన్ని డైరెక్షన్స్ లోనూ చూడండి, జాగ్రత్త. ఒకే సైడ్ చూడండి, వన్ సైడ్ గా చూడండి. శివ వెనకాలే ఉన్నాడు, వెనకాల. అంకుల్, ఇప్పుడైనా ఓడిపోయానని ఒప్పుకుంటారా? లేదంటే ఇంకా మీరు దెబ్బలు తినాల్సి ఉంటుంది. అలా దెబ్బలు తింటే బాగుంటది కదా, ఎందుకంటే మీరు చాలా తెలివైన వారు కదా, చాలా గొప్ప సైంటిస్ట్ కూడా. ఎన్నో గొప్ప గొప్ప సాధనలు చేశారు మీరు. మీరు ఇంకా ఎన్ని దెబ్బలు తింటారు బాస్? ఇకనైనా మీరు వదిలేస్తే బాగుంటుంది. ఓకే ఓకే శివ, నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను. అరే సార్, మీరా ఇది? నేను మనీ ప్లాంట్లో ఎక్స్పెరిమెంట్ చేశాను. ఆ సమయంలో కెమికల్ బ్లాస్ట్ అయింది, అందుకే నేను ఇలా మారిపోయాను. ఈ రూపాన్ని నేను వాడుకుందామని అనుకున్నాను, కానీ నువ్వు నేను చేసింది తప్పని అర్థమయ్యేలా చేసావు. నా ఆలోచన ఎంత చెడ్డదో అర్థమైంది. ఇన్స్పెక్టర్ సార్, మీరు నన్ను ఇప్పుడు తీసుకువెళ్ళచ్చు. యు ఆర్ అండర్ అరెస్ట్. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.